హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పిల్లల లంచ్ బాక్స్ కోసమైనా, లేదంటే బ్రేక్‌ఫాస్ట్‌కి, లేదంటే స్నాక్ కోసం దేనికోసమైనా చేసి పెట్టే రెసిపీ అయితే చూపిస్తున్నాను. దానికోసం ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యము, హాఫ్ కప్పు అటుకులు, ఒక పావు కప్పు గోధుమ రవ్వ ఇవన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆ పౌడర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, జీలకర్ర, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ తురుము, అలాగే స్పినాచ్ తురుము ఇవన్నీ వేసుకొని పిండిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అది మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక 1 కప్ వరకు పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ అనేది అట్టు వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకొని 10 to 15 మినిట్స్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలి, లిడ్ పెట్టేసుకొని. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని చిన్న చిన్నగా అట్లలాగా వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అంతే, చాలా సింపుల్ చేసుకునే సగ్గుబియ్యం అట్టు రెడీ అయిపోయింది.